హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ముందుగా మనకు ఉగాది అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, వగరు, చేదుల్లాగా మన జీవితంలో కూడా బాధలు, కష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. వీటన్నిటినీ మీరు ఎదుర్కొని ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను. మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ముందుగా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి తయారీ విధానం: 2 అరటిపళ్ళు తీసుకుని కట్ చేసుకుందామండి. నేను చక్కెరకేళి తీసుకున్నాను. చక్కెరకేళి అయితే టేస్ట్ బాగుంటుంది, అందుకని చక్కెరకేళి తీసుకున్నాను. తీపి కోసం ముందుగా తురిమి పెట్టుకున్న 100 గ్రాముల బెల్లాన్ని అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను. వగర కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న మామిడికాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందామండి. పులుపు కోసం ముందుగా నానబెట్టి పెట్టుకున్న 50 గ్రాముల చింతపండు రసాన్ని ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇందులో వేసినటువంటి అరటిపండు, బెల్లం అనేది కలిసే వరకు బాగా మనం కలుపుకుందామండి. ఉగాది పచ్చడిలో వేసిన అరటిపండు అనేది ఈ ఉగాది పచ్చడి చిక్కదనం కోసం, కమ్మదనం కోసం కూడా బాగా ఉపయోగపడుతుందండి. అలానే ఈ అరటి అనేది డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కలపడం అయిన తర్వాత 4వ రుచిగా ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత 5వ రుచిగా కారం అనేది యాడ్ చేసుకుందాం. ఒకసారి మనం ఈ ఉప్పు, కారం అనేది కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఈ కారానికి బదులుగా మీరు మిరియాల పొడి అనేది కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చినట్టు ఏదైనా, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. లాస్ట్గా 6వ రుచిగా చేదు కోసం వేప పువ్వు అనేది తీసుకున్నామండి. ఉప్పు, కారం, తీపి, పులుపు, వగరు, చేదు, ఈ 6 రుచులు కలిసినప్పుడే అది నిజమైన ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని మా తాతమ్మ చేసింది, అమ్మమ్మ చేసింది, మా అమ్మ చేసింది, తర్వాత ఇప్పుడు మేము చేస్తున్నాము. అప్పటి నుంచి ఉగాది పచ్చడి ఇలానే చేసుకుంటామండి. మీరు ఎలా చేస్తారో కామెంట్లో నాకు చెప్పండి, తెలుసుకుంటాను. మీరు, మీ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే ఉగాది పచ్చడి చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.